మనకు ఫ్రీడమ్ వచ్చింది అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు ఏంటివి? మహా అయితే కొన్ని నేమ్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ యాక్చువల్గా హిస్టరీ బుక్స్లోని పేజెస్ మధ్యలో మిగిలిపోయిన అన్సంగ్ హీరోస్. ఈ వీడియోలో నేను అలాంటి 70 నుంచి 80 మంది సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇప్పటి వరకు తెలుగు కమ్యూనిటీలో ఎవ్వరు కూడా ఇటువంటి ఒక ఎగ్జాస్టివ్ సిరీస్ చేయలేదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఈ మన హిడెన్ హిస్టరీని అందరికీ షేర్ చేసాం. ఇది ఒక పెద్ద ఎఫర్ట్. సో ప్లీజ్ సపోర్ట్ మీ and let's honor our real heroes together. సో ఈ సిరీస్లో మన మొదటి వీరుడు వీరపాండ్య కట్టబొమ్మన్ జనవరి 3, 1760లో తమిళనాడులోని పాంచాలకుర్చిలో జన్మించారు. వాళ్ళది తోగల్వార్ కమ్యూనిటీ, అంటే స్కిల్డ్ తెలుగు స్పీకింగ్ వారియర్స్ అండ్ ఫైటర్స్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ యాన్సిస్టర్స్ వచ్చేసి ఆంధ్ర నుండి తమిళనాడుకి మైగ్రేట్ అయ్యారు. ఆయన పేరెంట్స్ జగవీర కట్టబొమ్మన్ అండ్ అరుముగ తమ్మల్. ఆయన 30 years ఏజ్ వచ్చే వరకు జస్ట్ ఒక ప్రిన్స్ లాగా కాకుండా ఒక వారియర్ లాగా ట్రైన్ అయ్యింది. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ తెచ్చుకుందాం. ఆయన కింగ్, రాజు కాదు, ఆయన పాలయక్కర్, అంటే హోల్డింగ్ ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్, పాలయం, రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ ట్యాక్సెస్ అండ్ మెయింటైనింగ్ ఆర్డర్స్ అండ్ ప్రొవైడింగ్ సోల్జర్స్ అన్నమాట. ఈ పాలయక్కర్ సిస్టమ్ ఏంటంటే ఇది విజయనగర్ ఎంపైర్ టైంలో స్టార్ట్ అయిందనమాట. కింగ్డమ్ని చిన్న చిన్న పార్ట్స్, పాలయమ్స్ లాగా డివైడ్ చేస్తారు. యాజ్ ఏ పాలయక్కరర్ కట్టబొమ్మన్ ప్రొఫెషన్లో 3 మెయిన్ డ్యూటీస్ ఉండేవి. దాంట్లో నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్, తన రీజియన్లో ఉన్న 96 విలేజెస్ని రూల్ చేయడం అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్యాక్స్ కలెక్షన్, ఫార్మర్స్ దగ్గర రెవెన్యూ కలెక్ట్ చేసి దాన్ని అడ్మినిస్ట్రేషన్కి యూజ్ చేయడం. అండ్ థర్డ్ వన్ మిలిటరీ ప్రొటెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. తన పీపుల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రొటెక్ట్ చేయాలి. అండ్ అవసరమైతే మెయిన్ కింగ్, నాయక్ రూలర్స్కి ఆర్మీ పంపాలి. సో బేసికల్లీ హీ వాజ్ ఎ వారియర్ అడ్మినిస్ట్రేటర్. ఈయన February 2, 1790న తన 30th బర్త్డే దగ్గరలో 47th పాలయక్కరర్గా ఛార్జ్ తీసుకున్నారు. లైఫ్ అంతా స్మూత్గా వెళ్ళింది అంటిల్ అన్లెస్ ద బ్రిటిషర్స్ ఎంటర్ ద గేట్.